కార్తీతో కలిసి తమిళ తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు నాగార్జున. వంశీ పైడపల్లి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ నిర్మిస్తున్న ఆ సినిమా ఇన్‌టచబుల్స్ అనే ఫ్రెంచ్ చిత్రం స్ఫూర్తితో తెరకెక్కుతోందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ చిత్ర బృందం మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టలేదు. నాగ్, కార్తీ, తమన్నాలతో కూడిన కొన్ని స్టిల్స్ ఇటీవలే ఆన్లైన్లో బయటకొచ్చాయి. అవి అచ్చం ఇన్‌టచబుల్స్ లోని స్టిల్స్ ని పోలినట్టుగానే ఉన్నాయి. ఆ రెండు సినిమాల స్టిల్స్ ని పక్క పక్కన చూపిస్తే పక్కాగా ఇది ఫ్రెంచ్ సినిమాకి కాపీనే అని ఖరారు చేసేశారు సినీ విశ్లేషకులు. చిత్ర బృందం నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల నాగార్జున మాత్రం అవును, మేం చేస్తున్నది ఇన్‌టచబుల్ సినిమానే, దానికి రీమేక్ గా మా చిత్రం తెరకెక్కుతోందని విలేకరులతో ఓపెన్ గా చెప్పేశాడట. సినిమాలో చాలా వరకు నాగార్జున స్ట్రెచర్ పైనే కూర్చుని కనిపిస్తాడట. కానీ ఆ సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయట. వంశీ అంతకు ముందు కూడా ఫేస్ ఆఫ్ అనే ఓ ఇంగ్లీష్ సినిమా స్ఫూర్తితోనే ఎవడు అనే సినిమా చేశాడు. ఆయన ఇంగ్లీష్ సినిమాల్ని తెలుగుకి తగ్గట్టుగా బాగా మౌల్డ్ చేస్తాడని పేరుంది. ఆ నమ్మకంతోనే నాగ్ సినిమాకి ఓకే చెప్పేశాడట. ఈసారి వంశీ పైడపల్లి ఫ్రెంచ్ సినిమాని తెలుగులో చూపించబోతున్నాడన్నమాట. నాగార్జున ఎప్పుడూ ఏది దాచుకోరు, ఓపెన్ గా చెప్పేస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ సీన్ కాపీ కొట్టినా, ఏ సీన్ నుంచి స్ఫూర్తి పొందినా జనాలు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా దాచిపెట్టడం ఎందుకనేది పరిశ్రమ వర్గాల భావన. స్ఫూర్తిగా తీసుకున్న సన్నివేశాల్ని కాపీ కొట్టినా ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. నాకు కూడా అదే చేశారు ఇప్పుడు.